ఈ గేట్ దగ్గర ఆపు, ఇదే మా ఇల్లు. అమ్మయ్యా, నేను వస్తాలే, నువ్వు పద. రండి. నేను వస్తానగా, నువ్వు పద. రండి. ఆ ఫోటో మీ నాన్నగారిదే? అవుననుకుంటాను. అనుకుంటానా? నీకు తెలీదా? ఏమో, చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఆ విషయం మీదే పోటాడుకునేవాళ్ళు. మీరు రండి రండి రండి. నీ బెడ్రూమ్కి వచ్చిన మొదటి మగాడు నేనే కదా? అవును. అయినా మీ మగాళ్ళందరూ ఇదే ప్రశ్న వేస్తారేంటి? సరే గాని నువ్వు ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు? నాకు మా ఇంట్లో అద్దెకున్న ఓ బెంగాలీ కుర్రాడికి సంబంధం ఉందని ఊరంతా తెలిసిపోయింది. ఇంకెవరు చేసుకుంటారు? పైగా అతనంటే నాకు ఇష్టం లేదు. మరి ఇష్టం లేకపోతే అతనితో సంబంధం ఎందుకు పెట్టుకున్నావు? వద్దని చెప్పడానికి నాకు బెంగాలీ భాష రాదుగా. ఓహో, అలాగా. అవునండి, నేను వెళ్ళి స్నానం చేసొస్తా. కమలా, ఇందాక నుంచి లోపల ఏం చేస్తున్నావు? స్నానం చేస్తున్నానండి. అబ్బా, త్వరగా రా. హలో, పావలా కమల ఉందా? పావలా కమల? మీరెవరు? నీలాగే ప్యాసింజర్ నయ్యా. ప్యాసింజరా? ఇది రైల్వే స్టేషన్ కాదండి, రాంగ్ నంబర్. రైట్ నెంబరే. ఆ పావలా కమల పావలా రోజు నుంచి నాకు తెలుసు గానీ ముందు దాని కేకై. లోపల స్నానం చేస్తుందండి. అయితే నీ పని గోవింద. త్వరగా రా కమలా. స్నానం చేయకుండా ఏమిటండి మీ కేకలు? మీ ఇంటి పేరు పావలానా? మీలాంటి వాళ్ళు అనడం, నాలాంటి వాళ్ళు పడడం, మా జీవితాలు ఇంతే. ఇప్పుడు నేను ఏమన్నానని ఎందుకలా ఏడుస్తున్నావు? మీరు నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. ఆపు ఆపు, ఇదిగో ఆపంటున్నానా? ఇదిగో, ఇంకొకసారి నన్ను పావలా కమలా అని అనుకుంటా ఉంటారా? ఇప్పుడు కూడా నేనల్లా, వాడెవడో ఫోన్ చేసి పావలా కమల ఉందా అదే మళ్ళీ పావలా కమలా అంటున్నారు. కర్మగాలి ఇలా అయ్యానే కానీ లేకపోతే మీ చేత ఇన్ని మాటలు పడాల్సి వచ్చేదా? చీచి, పేదవ జీవితం. ఏదో ఒక రోజు ఎండ్రిని తాగి కళ్ళు మూస్తాను, అప్పుడు తెలుస్తుంది ఈ పావలా కమల అవసరం ఏమిటో. సారీ చెప్పానుగా. అబ్బా, ముందా ఏడు పాపు. ఓ, ఇది మీ సమయం కదా. మనసులో అగ్నిగుండం బద్దలవుతున్నా మీ ముందు ఏడవకూడదు. చిరునవ్వుతో రబ్బర్ బొమ్మలా మీరు చెప్పేది వినాలి, మీరు ఆడించినట్టు ఆడాలి. టాపిక్ మార్చాలి. ఇంతకీ నువ్వు ప్రేమించిన ఆ బెంగాలీ కుర్రాడు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఎలా? యాక్సిడెంట్ లోనా? కాదు, మీలాగే ఒకసారి నన్ను పావలా కమలా అన్నాడు. కోపం పట్టలేక సంచితో కొడితే తల పగిలి చచ్చాడు. ఆశ్చర్యంగా ఉంది. సంచితో కొడితే తల పగిలిందా? ఉత్తి సంచితో కాదండి, దాని నిండా పావలా బిళ్ళలున్నాయి. చచ్చిపోయి బతికిపోయాడు అనమాట. భలేవారు. అమ్మాయి నవ్వేశావు అన్నమాట. నన్ను అవమానించాలేగా నా ఇంటికి వచ్చారు. నేనెక్కడ అవమానించాను? మరి ఇందాక మీ చేతుకున్న వాచి, రవ్వల ఉంగరం, మెళ్ళో గొలుసు ఏవి? అరగంటలో ఇవన్నీ పట్టేశావి. వాటి కారులో దాచొచ్చారు కదూ? దాచలేదు, ఉంచా. కాదు, నన్ను దొంగ అనుకుని దాచారు. నేను వాటిని కొట్టేస్తాననుకున్నారు. చిచి, ఏవో జీవితం. వద్దు, ఆ మూడ్లోకి వెళ్ళకు. మనకి ఇది వరకు పరిచయం లేదు కదా, అలా ఎందుకు అనుకుంటున్నావు? నీకు గుచ్చుకుంటాయని భద్రంగా దాచా అన్నమాట. మీకేమనిపిస్తోంది? నీకేమనిపిస్తుందో నాకు అది అనిపిస్తుంది. నాకు గోడ్స్ పాట్ తాగాలనిపిస్తుంది. ఉండండి, తెస్తాను. ఇదిగా, ఏమిటి నీ ఉద్దేశం? నేను వచ్చి గంటన్నర అయింది. అసలు నన్ను ఏమనుకుంటున్నావు? ఈ రాత్రికి ఇంతే. ఎందుకని? అర్థం చేసుకోండి. అమ్మో, ఈ విషయం నాతో ముందే ఎందుకు చెప్పలేదు? ప్రాన్ పకోడీలు, మటన్ మంచూరియాలు, క్రాబ్ కర్రీలు తిన్నప్పుడు ఇవేం గుర్తు రాలేదా? ఫేర్ అండ్ లవ్లీలు, సెంటు సీసాలు కొన్నప్పుడు ఇవన్నీ మర్చిపోయావా? అర్థం చేసుకోవడానికి ఇప్పుడు చెబుతున్నావా? ఈ విశాఖ సముద్రం పొంగొచ్చి నిన్నొక్కదాన్ని ముంచి తీసుకెళ్తే తప్ప ఈ రాత్రికి నాకు నిద్ర పట్టదు. వ్రతం చేయనా, ఫలితం దక్కలేదు. ఏమండి, మన ఫ్రెండ్స్ అయ్యంగా ఎప్పుడైనా ఇలా వచ్చి వెళ్తుండండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.